సిల్వర్ ఫిలిగ్రీ. వెండితో ఎన్నో రకాలుగా ఆభరణాలను తయారు చేసిన ఫిలిగ్రీ కళను మాత్రం కరీంనగర్ బిడ్డలు మాత్రమే అందిపుచ్చుకున్నారు. ఫిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత్ర ప్రపంచానికి సుపరిచితమే. గతంలో G20 సమావేశాల్లోనూ కరీంనగర్ ఫిలిగ్రీ తళుకుమనిపించింది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదురుపెట్టి తయారు చేసిన వస్తువులు G20 దేశాల ప్రతినిధులకు బహుమతులు అందించాయి. 128వ మన్ కీ బాత్ లో కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చానని, పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇచ్చానన్నారు. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసలు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇవ్వటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలు భారతీయ ఉత్పత్తులను ఎంచుకుని ఓకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని వేగవంతం చేశారని, సున్నితమైన లోహ కళ అయిన వెండి నగిషీ పనిలో కరీంనగర్ కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే కళకు కరీంనగర్ జిల్లా పుట్టినిలుగా మారింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ కు వచ్చిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఈ కళారూపాలను చూసి ప్రశంసలు కురిపించారు. మాజీ సీఎం కేసీఆర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన వీణ, చార్మినార్లను బహుమతిగా ఇచ్చారు. ఒకప్పటి జిల్లా కేంద్రం యలగందలలో ఈ కళ పురుడు పోసుకుంది. ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. యలగందల కోటను ఏలిన మొఘలులు, నిజాంల ఆయుధాల తయారీ యూనిట్ కూడా ఇక్కడ ఉండేది. కరీంనగర్ వెండి నగిషీ కళాకారులు అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం సిఫ్కా కింద 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెల 20 నుంచి 30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించిన వారంతా వృద్ధులు కావడంతో వారి వారసులైన యువత ఫిలిగ్రీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళను నమ్ముకున్న వృత్తిదారులను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సిల్వర్ ఫిలిగ్రీ. వెండితో ఎన్నో రకాలుగా ఆభరణాలను తయారు చేసిన ఫిలిగ్రీ కళను మాత్రం కరీంనగర్ బిడ్డలు మాత్రమే అందిపుచ్చుకున్నారు. ఫిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత్ర ప్రపంచానికి సుపరిచితమే. గతంలో G20 సమావేశాల్లోనూ కరీంనగర్ ఫిలిగ్రీ తళుకుమనిపించింది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదురుపెట్టి తయారు చేసిన వస్తువులు G20 దేశాల ప్రతినిధులకు బహుమతులు అందించాయి. 128వ మన్ కీ బాత్ లో కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చానని, పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇచ్చానన్నారు. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసలు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇవ్వటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలు భారతీయ ఉత్పత్తులను ఎంచుకుని ఓకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని వేగవంతం చేశారని, సున్నితమైన లోహ కళ అయిన వెండి నగిషీ పనిలో కరీంనగర్ కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే కళకు కరీంనగర్ జిల్లా పుట్టినిలుగా మారింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ కు వచ్చిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఈ కళారూపాలను చూసి ప్రశంసలు కురిపించారు. మాజీ సీఎం కేసీఆర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన వీణ, చార్మినార్లను బహుమతిగా ఇచ్చారు. ఒకప్పటి జిల్లా కేంద్రం యలగందలలో ఈ కళ పురుడు పోసుకుంది. ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. యలగందల కోటను ఏలిన మొఘలులు, నిజాంల ఆయుధాల తయారీ యూనిట్ కూడా ఇక్కడ ఉండేది. కరీంనగర్ వెండి నగిషీ కళాకారులు అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం సిఫ్కా కింద 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరు
వీరు ప్రతి నెల 20 నుంచి 30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించిన వారంతా వృద్ధులు కావడంతో వారి వారసులైన యువత ఫిలిగ్రీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళను నమ్ముకున్న వృత్తిదారులను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సిల్వర్ ఫిలిగ్రీ వెండితో ఎన్నో రకాలుగా ఆభరణాలను తయారు చేసిన ఫిలిగ్రీ కళను మాత్రం కరీంనగర్ బిడ్డలు మాత్రమే అందిపుచ్చుకున్నారు. ఫిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత్ర ప్రపంచానికి సుపరిచితమే. గతంలో G20 సమావేశాల్లోనూ కరీంనగర్ ఫిలిగ్రీ తళుకుమనిపించింది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదురుపెట్టి తయారు చేసిన వస్తువులు G20 దేశాల ప్రతినిధులకు బహుమతులు అందించాయి. 128వ మన్ కీ బాత్ లో కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చానని, పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇచ్చానన్నారు. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసలు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇవ్వటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని దాన్ని కోరుకుంటున్నానన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలు భారతీయ ఉత్పత్తులను ఎంచుకుని ఓకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని వేగవంతం చేశారని, సున్నితమైన లోహకళ అయిన వెండి నగిషీ పనిలో కరీంనగర్ కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే కళకు కరీంనగర్ జిల్లా పుట్టినిలుగా మారింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ కు వచ్చిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఈ కళారూపాలను చూసి ప్రశంసలు కురిపించారు. మాజీ సీఎం కేసీఆర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన వీణ, చార్మినార్లను బహుమతిగా ఇచ్చారు. ఒకప్పటి జిల్లా కేంద్రం యలగందలలో ఈ కళ పురుడు పోసుకుంది. ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. యలగందల కోటను ఏలిన మొఘలులు, నిజాంల ఆయుధాల తయారీ యూనిట్ కూడా ఇక్కడ ఉండేది. కరీంనగర్ వెండి నగిషీ కళాకారులు అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం సిఫ్కా కింద 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెల 20 నుంచి 30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించిన వారంతా వృద్ధులు కావడంతో వారి వారసులైన యువత ఫిలిగ్రీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళను నమ్ముకున్న వృత్తిదారులను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సిల్వర్ ఫిలిగ్రీ వెండితో ఎన్నో రకాలుగా ఆభరణాలను తయారు చేసిన ఫిలిగ్రీ కళను మాత్రం కరీంనగర్ బిడ్డలు మాత్రమే అందిపుచ్చుకున్నారు. ఫిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత్ర ప్రపంచానికి సుపరిచితమే. గతంలో G20 సమావేశాల్లోనూ కరీంనగర్ ఫిలిగ్రీ తళుకుమనిపించింది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదురుపెట్టి తయారు చేసిన వస్తువులు G20 దేశాల ప్రతినిధులకు బహుమతులు అందించాయి. 128వ మన్ కీ బాత్ లో కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చానని, పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇచ్చానన్నారు. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసలు కురిపించారు. జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇవ్వటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని దాన్ని కోరుకుంటున్నానన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలు భారతీయ ఉత్పత్తులను ఎంచుకుని ఓకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని వేగవంతం చేశారని, సున్నితమైన లోహకళ అయిన వెండి నగిషీ పనిలో కరీంనగర్ కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే కళకు కరీంనగర్ జిల్లా పుట్టినిలుగా మారింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ కు వచ్చిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్
క్లింటన్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఈ కళారూపాలను చూసి ప్రశంసలు కురిపించారు. మాజీ సీఎం కేసీఆర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన వీణ, చార్మినార్లను బహుమతిగా ఇచ్చారు. ఒకప్పటి జిల్లా కేంద్రం యలగందలలో ఈ కళ పురుడు పోసుకుంది. ఫిలిగ్రీ కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. యలగందల కోటను ఏలిన మొఘలులు, నిజాముల ఆయుధాల తయారీ యూనిట్ కూడా ఇక్కడ ఉండేది. కరీంనగర్ వెండి నగిషీ కళాకారులు అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం సిఫ్కా కింద 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెల 20 నుంచి 30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించిన వారంతా వృద్ధులు కావడంతో వారి వారసులైన యువత ఫిలిగ్రీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళను నమ్ముకున్న వృత్తిదారులను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.